7 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదన్నారు. రానున్న కాలంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంట్, కాలంతో పని లేకుండా కాళేశ్వరం నీళ్లు వస్తాయన్న భరోసాతో రైతులు ఉండేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంతో మళ్లీ కరెంటు కష్టాలు, కాలిపోయిన మోటార్లు, ఇన్వర్టర్ల కాలం వచ్చిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన ముద్దు నిధులలో ఉందని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు మంత్రి. పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు తమ సొంత డబ్బులతో గత 6 నెలలుగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆఫీసర్లు చేతులెత్తేయడంతో కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం నిలిచిపోయిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపాన ఆత్మహత్య శరణ్యం అనే దుస్థితిలో రైతులున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలలో ఉండి సేవ చేస్తే మళ్లీ గెలిచి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.